మార్గశిర మాసం వచ్చిందంటే చాలు ఉత్తరాంధ్ర ఇలవేల్పు కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతుంది. ఏ ఆలయంలో లేని ప్రత్యేకతలో ఈ ఆలయంలో ఉండటంతో పాటుగా కోరిన కోరికలు నెరవేరుతాయనేది భక్తుల నమ్మకం. విశాఖపట్నం బురుజుపేటలో కొలువైన కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయం విశాఖపట్నం పాతనగరంలో నివాసాల మధ్యన కొలువై ఉంటుంది. ఈ ఆలయం విస్తరణకు చుట్టుపక్కల ప్రజల సహకారంతో ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది మార్గశిర మాసోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తుంటారు. ఒక్క విశాఖపట్నం నుండే కాకుండా ఉత్తరాంధ్రలో అనేక ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారు విగ్రహం బావిల నుండి బయటపడిన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అమ్మవారిని ప్రతిష్ఠించిన స్థానం నుండి తొలగించి మరోచోట ప్రతిష్ఠించడంతో విశాఖలో అప్పట్లో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపారని, అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వలన జరిగిందని స్థానికులు భావించి తిరిగి అదే రహదారి మధ్య ప్రతిష్ఠించారు. దీనికి మళ్లీ ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టిందని కథలుగా చెప్పుకుంటారు. అమ్మవారి ప్రాశస్త్యం అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అమ్మవారి విగ్రహం చుట్టూ కేవలం గ్రిల్స్ మాత్రమే ఉంటాయి. పైనుండి వర్షం, ఎండ అమ్మవారి మీద నిత్యం పడుతూనే ఉంటాయి. ఎలాంటి గోపురం ఉండదు. అమ్మవారికి వామహస్తం, ఎడమ చెయ్యి ఉండదు. అంతేకాదు, భక్తులు ఎవరైనా సరే అమ్మవారికి నేరుగా అభిషేకాలు, పూజలు చేసుకునే అవకాశం ఇక్కడి ప్రత్యేకత. మార్గశిర మాసమంతా అమ్మవారికి ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తారు. పందిరిరాట కార్యక్రమంలో పూజలు ప్రారంభమవుతాయి. అంతేకాకుండా అమ్మవారి దీక్షలు కూడా చేపడతారు. ఈ నెల 21 నుండి డిసెంబర్ 19వ తేదీ వరకు ఒక్కొక్క వారం ఒక్కొక్క అవతారంలో కనిపించడంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ కనక మహాలక్ష్మీదేవి నమః. విశాఖపట్నంలో బురుజుపేటలో స్వయంభూమూర్తిగా వెలిసినటువంటి శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క మార్గశిర మాస వార్షిక మహోత్సవములు ఈ నెల 21వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు చాలా వైభవపేతంగా జరుపబడతాయి. ఆ మార్గశిర మాస మహోత్సవముల యొక్క సందర్భంగా చేయవలసినటువంటి పనులు, పందిళ్ళు, పూజా ద్రవ్యములు, హోమద్రవ్యములు, ఉత్సవ సంబంధమైనటువంటి కార్యక్రమములు ప్రారంభించడానికి నేటి రోజున శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో కార్తీక శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయబద్ధంగా నేటి రోజున ఉదయం 10:53 పందిరిరాట అనేటువంటి కార్యక్రమం ప్రముఖుల చేత, దేవాలయ అధికారుల చేత, భక్తుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరుపుకున్నాం. నేటి నుంచి కూడా అమ్మవారికి దీక్షలు పట్టేటువంటి వాళ్ళు, అంటే అమ్మవారి యొక్క ఆకుపచ్చ వస్త్రములతోటి దీక్ష 41 రోజులు, 21 రోజులు ఉన్నటువంటి ఈ దీక్ష ప్రారంభ మాతలు కూడా వాళ్ళ యొక్క తాకట్టుతో చాలా నిత్యము కూడా గొప్ప సంబరంగా ఉంటుంది. నేడు జరిగినటువంటి కార్యక్రమం ఇది. మళ్ళీ మార్గశిర మాసం పూర్తయ్యే వరకు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భక్తుల యొక్క రద్దీతోటి అమ్మవారి యొక్క ధూపదీప నైవేద్యములు, సాంస్కృతిక కార్యక్రమములు, వైదిక కార్యక్రమాలతోటి చాలా వైభవంగా అమ్మవారు కనిపిస్తారు. కనుక ఆ అమ్మవారి యొక్క దివ్య దర్శనాన్ని భక్తులు తరించవలసినదిగా తెలియజేస్తున్నాం. ప్రతి ఏడాది కూడా మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ఆలయం అత్యంత రద్దీగా ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చేవారు ఎవరైనా కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. నేను 40 సంవత్సరాలు బట్టి నా పెళ్ళైన మ్యారేజ్ డే రోజు ప్రతి సంవత్సరం వస్తుంటాను. అది మార్గశిర మాసంలో వచ్చినప్పుడు కొద్దిగా కష్టం అని చెప్పేసి ముందే వచ్చి అమ్మవారికి చీరా జాకెట్ పెట్టి వెళ్తానని 40 సంవత్సరాలు బట్టి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నా పిల్లలు అందరూ బాగా సెటిల్ అయ్యారు. నాకు నమ్మకం, అమ్మవారు అంటే చాలా నమ్మకం. నేను ప్రతి సంవత్సరం వస్తాను. మార్గశిర మాసంలో వచ్చినా వస్తాను.
మామూలుగానే వస్తుంటాను నేను. చాలా నమ్మకం నాకు ఈ అమ్మవారు అంటే, కనకమహాలక్ష్మి గుడి. ప్రతి ఫస్ట్ డే పెళ్లి సంవత్సరం అయిన మా పిల్లల మ్యారేజ్ డేలకు కూడా నేను వాళ్ళు పెళ్ళైన సంవత్సరం కంపల్సరీగా వచ్చి అమ్మవారికి చీర జాకెట్ పెట్టి నేను వెళ్తుంటాను. అమ్మది అనుకునేవన్నీ నాకు అవుతుంటాయి ఈ అమ్మవారి దగ్గరికి వచ్చిన దగ్గర. శ్రీ కనక మహాలక్ష్మియే నమః. అమ్మల కన్నా అమ్మ శ్రీ మహాలక్ష్మి కనక మహాలక్ష్మి తల్లిని కొలుసుకున్న వారికి కొంగు బంగారంగా ఉప్పొంగుతారమ్మ అందరూ. ఈ మార్గశిర మాసంలో ఆ తల్లిని కొలుసుకుంటే మీ కోరిన కోరికలు నెరవేరుతాయి. మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు, కష్టాలు ఉండవు. ఆ తల్లిని ఒక్కసారి తలుసుకొని దండం పెట్టుకుంటే ఆ తల్లి మన సమస్యను తొలగిస్తుంది.